అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. విడిచిపెట్టాలి. హల్లెలూయా. వాటిని ఒప్పుకొని దేవుడి దగ్గర, ఇదిగో ప్రభు ఇంతకాలం ఒకవేళ తెలుసో తెలియకో నేను ఈ పొరపాట్లు ఉండిపోయినాయా, ఈ యొక్క పాపములు ఉండిపోయినాయా, ఈ తప్పిదములు ఉండిపోయినాయా, ఇదిగో నేను ఇప్పుడు విడిచిపెడుతున్నాను ప్రభు అని విడిచిపెడితే అప్పటి నుండి నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వర్ధిల్లుతావు అంటే అప్పటి నుండి నీ గుడారముల నుండి దుర్మార్గతను నువ్వు తీసివేసినప్పుడు. ఈరోజు చాలా మంది దుర్మార్గతను తీసివేసుకోలేకపోతున్నాం, పాపమును తీసివేసుకోలేకపోతున్నాం, మనలో ఉన్న పొరపాట్లు సరి చేసుకోలేకపోతున్నాం. ఎలా వర్ధిల్లుతాం మనం? ఎలా వర్ధిల్లుతాం? బైబిల్ అదే చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒప్పుకోండి, విడిచిపెట్టండి. అప్పుడు దేవుని యొక్క కృప మన మీదకి దిగి వస్తుంది. నువ్వు వర్ధిల్లిపోతావు. హల్లెలూయా. నీ కుటుంబం వర్ధిల్లిపోతుంది. హల్లెలూయా. నీ చేతి పనులు వర్ధిల్లిపోతాయి. హల్లెలూయా. నీ భూమి పంట విషయంలో, నీ పశువుల విషయంలో దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. యోబు గ్రంథంలో అదే రాయబడుతుంది, నీవు పవిత్రుడివై, 8:6 నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును. నువ్వు పవిత్రుడివైతే, నువ్వు యథార్థవంతుడివైతే, నీతి కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. దేవుడి శ్రద్ధ నిలిపితే ఏమవుతుంది తెలుసండి? నువ్వు వర్ధిల్లిపోతావు. హల్లెలూయా. నీ నివాస స్థలం వర్ధిల్లిపోతుంది. నీకు దేవుడు ఘనతనిస్తాడు. ఒకరిని హెచ్చించేది ఆయనే, ఒకరిని తగ్గించేది. కంట కుప్పల మీద పడి ఉన్న దరిద్రులను, దీనులను లేవనెత్తి ప్రధానులతో సమానంగా కూర్చోబెట్టగలిగిన దేవుడు అండి.